వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కాకినాడ తీరంలో ఉన్నటువంటి ఏదైతే ప్రధానంగా చూసుకుంటే డీప్ వాటర్ పోర్టుతో పాటు యాంకరేజ్ పోర్టు ప్రధానంగా ఇవన్నీ కూడా కీలకంగా ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే ఈ యొక్క సముద్ర మార్గం నుంచి ఏదన్నా రావాలన్నా సరే ఈ యొక్క యాంకరేజ్ పోర్టుకి అయితే చేరుకోవాలి, అలాగే డీప్ వాటర్ పోర్టు కూడా అక్కడ చేరుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎవరైనా దుండగులు వచ్చినా సరే ఈ యొక్క సముద్ర మార్గం నుంచి వచ్చేందుకు కూడా ఆస్కారం లేదు. ఎప్పటికప్పుడు మెరైన్ పోలీసులు కావచ్చు కాకినాడ ఈ యొక్క తీర ప్రాంతంలో ఎప్పటికప్పుడు గస్తీ నిర్వహిస్తారు. ప్రస్తుతం మనం చూడొచ్చు కాకినాడ యాంకరేజ్ పోర్టు వద్ద ఏదైతే బోట్లు వస్తున్నాయో బోట్లన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ యొక్క ఆ బోట్లన్నీ కూడా ఏదైతే అనుమానాస్పదంగా ఉన్నా లేకపోయినా సరే ప్రతి బోట్ను కూడా ఈ యొక్క కాకినాడ యాంకరేజ్ పోర్టు ఏదైతే ఉందో ఆ యాంకరేజ్ పోర్టు వద్ద క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అన్నీ కూడా ఇక్కడ ఏదైతే ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్తో పాటు మొత్తం అన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు భారత్ పాక్ మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క యుద్ధ వాతావరణం పక్కన జరుగుతున్న నేపథ్యంలోనే అలర్ట్ అయితే ప్రకటించింది. మొత్తం సముద్ర తీర ప్రాంతం 160 కిలోమీటర్ల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సముద్ర తీర ప్రాంతం ఉంది. ఈ నేపథ్యంలోనే సముద్ర తీరంలో ఎవరైనా ఈ యొక్క ప్రాంతం నుంచి నిన్న రాత్రి కూడా ఈ యొక్క ప్రాంతంలో కూడా మాక్ డ్రిల్ అయితే నిర్వహించారు. అలాగే పోలీసులతో పాటు మెరైన్ అలాగే దీనికి సంబంధించిన అధికారులు రాత్రి అంతా కూడా ఇక్కడ ఏదైతే జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో బిందు మాధవ్ ఆదేశాల మేరకు అలాగే ఎస్పీఓ మనీష్ దేవరా పాటిల్ పర్యవేక్షణలో ఇండియన్ కోస్ట్ గార్డ్తో పాటు మెరైన్ పోర్టు తదితర అధికారులు అయితే ఇందులో అయితే పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఎవరు కూడా ఇప్పుడు ఇక్కడ ఇటుగా దుండగులు ఎవరు కూడా ఇటుగా రాకుండా ఉండేందుకు అలాగే మొత్తం ఎవరైనా సరే ఈ యొక్క సముద్ర మార్గం నుంచి చొరబడినా అలాగే బోట్ల ద్వారా వచ్చినా సరే ఈ యొక్క నిరంతరం నిఘా అయితే కట్టుదిట్టంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే మాక్ డ్రిల్ కూడా రాత్రి అయితే నిర్వహించారు. ఎవరైనా ఆ అనుమానితులు ప్రవేశించినప్పటికీ ఎవరైనా కొత్త వ్యక్తులు ఈ యొక్క సముద్ర మార్గంలో వచ్చినప్పటికీ ఈ యొక్క ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అలాగే ఈ యొక్క ఉద్యోగులతో పాటు అలాగే సెక్యూరిటీ సిబ్బంది కూడా కోస్టల్ ఈ యొక్క సీ కోస్టల్తో పాటు ఎక్కువ కర్మాగారాలు ఉన్న నేపథ్యంలోనే స్థానిక సెక్యూరిటీ విభాగంతో పాటు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే సూచించారు. మనం చూడొచ్చు ఇది ప్రధానంగా ఇక్కడ ఏ బోట్ అయినా సరే మత్స్యకారులతో వెళ్ళినా సరే ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఉందో డిపో ఆఫ్ ఇది ఉన్నటువంటి ప్రాంతం చూడొచ్చు. కస్టమ్స్ అంటే ప్రధానంగా ఆ కస్టమ్స్ గేట్కి అయితే పిలుచుకొస్తారు. మొత్తం అందరూ కూడా ఇక్కడి నుంచే వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంటుంటుంది. మత్స్యకారులు ప్రధానంగా ఇక్కడే మొత్తం అన్ని కూడా పరిశీలించారు. అలాగే ఎస్పీఎఫ్ ఏదైతే ఉందో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏదైతే ఉందో ఇక్కడ క్షుణ్ణంగా అయితే పరిశీలిస్తుంటారు. ఇక్కడ అన్ని కూడా తనిఖీ చేసిన తర్వాత ప్రతి బోట్లో ఎంతమంది వెళ్తున్నారు వాళ్ళకి సంబంధించినటువంటి పేపర్లో బోటుకు సంబంధించిన వివరాలన్నీ ఉన్నాయా లేదా అనేది కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు. ఇక్కడ నుంచి కాకినాడ లోపలికి ఏటిమోగ ఈ యొక్క ప్రాంతానికి రావాలన్నా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఏటిమోగ నుంచి ఈ యొక్క యాంకరేజ్ పోర్టుకు వచ్చి మళ్ళీ ఇలా ఏదైతే ఆ డీప్ వాటర్ పోర్ట్ నుంచి ఇలాగ సీలోకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచే వెళ్ళాలి. ఈ యొక్క ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ అధికారులు అలాగే ఇక్కడ పోర్టు సిఏతో పాటు మొత్తం అందరూ కూడా పరిశీలిస్తారు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఆ పోర్టు ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఇక్కడంతా కూడా పరిశీలించి ప్రతి పేపర్లను కూడా క్షుణ్ణంగా పరిశీలించి అన్నీ కూడా చెక్కింగ్ చేసిన తర్వాతే లోపలికైతే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా ఒక పక్కన హై అలర్ట్ అయితే ప్రకటించారు. ఆ పక్కన భారత్ పాక్ మధ్య అయితే యుద్ధం హోరాహోరీగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇప్పుడు సముద్ర తీర ప్రాంతం ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ కూడా హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలోనే ఇక ప్రధానంగా కాకినాడ సముద్ర తీర ప్రాంతం కూడా ఎంతవరకు సురక్షితం అనే దానిపై కూడా ఆర్టీవీ అయితే ఈ యొక్క ప్రాంతాల్లో కూడా పరిశీలించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఏదైతే అంతర్వేది మొదలుకొని అంతర్వేది నుంచి ఇక్కడ నక్కపల్లి ఏదైతే అనకాపల్లి జిల్లా నక్కపల్లి వరకు తుని తొండంగి ఈ యొక్క ప్రాంతాల వరకు కూడా సీ అయితే విస్తరించి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సుమారు 160 కిలోమీటర్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ఏదైతే బోట్లన్నీ కూడా పరిశీలించి ఇందులో ఏవేవి వస్తువులు ఉన్నాయి ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరించి ఆ తర్వాత మాత్రమే లోపలికైతే అనుమతిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఈ ఏదైతే ఇక్కడ ఎస్పీఎఫ్ ఏదైతే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అయితే తన ఆధ్వర్యంలో మొత్తం అంతా కూడా ఇక్కడ క్షుణ్ణంగా కస్టమ్స్ అధికారులు మొత్తం కూడా పరిశీలించిన తర్వాతే లోపలికైతే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రధానంగా చూస్తున్నాం. మొత్తం మీద అయితే ఈ యొక్క కాకినాడ సముద్ర తీరం ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలోనే ఇక్కడ కూడా అధికారులు అయితే అప్రమత్తంగా ఉండాలంటూ ఓ పక్కన మాక్ డ్రిల్ కూడా ఇక నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అందరూ కూడా ఈ సమయంలో ఎవరైనా సరే చొరబడినా ఏదైనా దాడి జరిగినా సరే గుర్తు తెలియని అగంతుకులు ఎవరైనా సరే ఈ సముద్ర మార్గంలో వచ్చినా సరే ఎటువంటి చర్యలు చేపట్టాలి ఎవరు ఏ విధంగా ఉండాలి అనేది కూడా మాక్ డ్రిల్ ఉద్యోగస్తులతో పాటు మొత్తం అందరూ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఇక్కడ కనపడుతుందని చెప్పాలి. మొత్తం మీదైతే ఈ
ఈ యొక్క కాకినాడ సముద్ర తీర ప్రాంతం కావచ్చు, అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 160 కిలోమీటర్ల ఆ యొక్క సముద్ర తీర ప్రాంతం అయితే ఉన్న నేపథ్యంలోనే ఈ యొక్క హై అలర్ట్ అయితే ప్రకటించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భారత్ పాక్ యుద్ధం అవుతున్న నేపథ్యంలోనే ప్రధానంగా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఈ యొక్క పోర్టు అధికారులతో పాటు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు వహించాలంటూ కూడా సూచనలు ఇస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఇక్కడ కనబడుతుందని చెప్పాలి. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్న వేళ, బాంబులు దద్దరిల్లుతున్న వేళ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ యొక్క సీ పోర్ట్ ఏదైతే ప్రధానమైనటువంటి సముద్ర మార్గాలు ఏవైతే ఉన్నాయో ప్రధానమైనటువంటి పోర్టులో హై అలర్ట్ అయితే ప్రకటించారు. ఈ యొక్క ప్రాంతాల్లో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు అయితే సూచనలు ఇచ్చిన నేపథ్యంలోనే ప్రతి ప్రాంతంలో కూడా ఇప్పటికే మాక్ డ్రిల్ అయితే నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదులు చొరబడితే ఏ విధంగా ఉండాలి, అలాగే ప్రధానంగా ఈ యొక్క ఒకవేళ పూర్తి స్థాయిలో యుద్ధం మొదలైతే మాత్రం ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్న దానిపై ఇప్పుడు అధికార యంత్రాంగం అయితే ప్రజలకు అవగాహన కల్పిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అందులో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రధాన సముద్ర తీర ప్రాంతం అలాగే ఆ పోర్టు ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే అది కాకినాడ జిల్లా. కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా చూసుకుంటే 2 ఇక్కడ పోర్టులు అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. అందులో యాంకరేజ్ పోర్టుతో పాటు ప్రధానంగా డీప్ వాటర్ పోర్టు. ఆ డీప్ వాటర్ పోర్టులో అయితే ప్రధానంగా విదేశాల నుంచి వచ్చినటువంటి నౌకలు అక్కడే స్టే చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే మిగిలిన ఏదైతే యాంకరేజ్ పోర్టు ఉందో ఇక్కడ నుంచి ఎక్కువగా గూడ్స్ వస్తువులు ఏవైతే ఉన్నాయో అలాగే బియ్యంతో పాటు అలాగే ఎక్కువగా ఇక్కడ నుంచి అయితే రవాణా అయితే జరుగుతుంటుంది. ఈ యాంకరేజ్ పోర్టుతో పాటు అలాగే ఏదైతే డీప్ వాటర్ పోర్టు అయితే ఉందో అందులో కూడా ఈ యొక్క పక్కన యుద్ధ వాతావరణ మేఘాలు అలుపుకున్న వేళ అలాగే బాంబులు దద్దరిల్లుతున్న వేళ కూడా మొత్తం అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం అవుతున్నారు. ఇప్పటికే సముద్ర తీర ప్రాంతం వందలి ఎవరైనా సరే దుండగులు ప్రవేశిస్తారు, అలాగే అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మనం చూసాం గతంలో ఏ విధంగా ముంబైలో కూడా ఆ తాజ్ మీద అప్పట్లో దాడి చేశారు. సముద్ర మార్గం నుంచే ఉగ్రవాదులు చొరబడి అప్పుడు దాడి చేసినటువంటి ఘటన అప్పుడు అందరూ కూడా మరవని పరిస్థితి ఉంది. ఆ విధంగానే సముద్ర మార్గం నుంచి ఈ యొక్క ముస్కర్లు ఎవరైతే ఉన్నారో రకరకాల రూపంలో అలా అంతా కూడా వచ్చే అవకాశం అయితే ఉన్న నేపథ్యంలో పక్కన సముద్ర తీర ప్రాంతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 160 కిలోమీటర్ల పైనే సముద్ర తీర ప్రాంతం ఉంది. అందులో ప్రతి సముద్ర తీర ప్రాంతంలో కూడా హై అలర్ట్ అయితే ప్రకటించారు. అందరూ కూడా ఓ పక్కన కోస్ట్ గార్డ్తో పాటు అలాగే ఎస్పీఎఫ్ అంటే స్పెషల్ పోలీస్ ప్రొటెక్షన్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మొత్తం దీంట్లో నిమగ్నమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం కాకినాడ యాంకరేజ్ పోర్టు వద్ద ఏదైతే చెకింగ్ విభాగం ఉందో ఇక్కడ మెరైన్ పోలీసులు కావచ్చు మొత్తం అందరూ కూడా చెకింగ్ చేస్తుంటూ ఏ బోట్ని వచ్చినా సరే యాంకరేజ్ పోర్ట్ నుంచి అలాగే ఏదైతే ఏటుమోగా అలాగే జగన్నాథపురం బ్రిడ్జి వద్ద ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతాల నుంచి అయితే బోట్లు ఎక్కువగా మత్స్యకారుల బోట్లు ఎక్కువ వెళ్తుంటాయి. అక్కడ నుంచి వస్తే డీప్ ఏదైతే యాంకరేజ్ పోర్టులో అయితే ఎక్కువ ఇక్కడ నుంచి బార్జిల్లో ఎక్కువ వస్తువులు పక్కన మనకు తెలిసిందే. ఇక్కడ నుంచి కాకినాడ నుంచి అయితే ఎక్కువగా బియ్యం రవాణా జరగడం అందరూ కూడా ఎక్కువ నుంచి ఇక్కడ నుంచి వెళ్తాయని మాత్రం అందరూ కూడా తెలిసిందే. అది కూడా యాంకరేజ్ పోర్ట్ నుంచే వెళ్తుంటాయి. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత లోపల డీప్ వాటర్ పోర్ట్ ఏదైతే ఉందో అక్కడ సమీపంలోనే అక్కడ లంగర్ వేసి ఉన్నటువంటి పెద్ద బోట్లలోకి అయితే విదేశాలకు వెళ్ళేటువంటి బోట్లోకి అయితే అక్కడ నుంచి సరుకు సప్లై చేస్తుంటారు. అవన్నీ ప్రాంతాలన్నీ కూడా పోలీసులు అయితే జల్లెడ పడుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యంలోనే గత రాత్రి కూడా మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రస్తుతం మనం యాంకరేజ్ పోర్టు వద్ద ఉన్నాం. యాంకరేజ్ పోర్టు వద్ద సముద్ర తీర ప్రాంతం మనం చూడొచ్చు. సీ అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే మత్స్యకారులు అందరూ కూడా వేట విరామం సమయం ఓ పక్కన అయితే కనబడుతుంది. అంతా కూడా బోట్లన్నీ కూడా ఒడ్డుకే పరిమితం అయ్యాయి. కానీ ఒక కేవలం ఏవైతే ఉన్నాయో ప్రధానమైనటువంటి బోట్లు పెద్ద బార్జీలు ఇక్కడ నుంచి సరుకు రవాణాకి అయితే సిద్ధంగా ఉన్నటువంటి బార్జీలను చూస్తున్నాం. ఈ యొక్క పోర్టు ఏదైతే యాంకరేజ్ పోర్టు నుంచి అలాగే డీప్ వాటర్ పోర్టు వరకు కూడా ఎక్కువ సరుకు రవాణా సంబంధించినటువంటి ఈ బార్జీలన్నీ ఉంటాయి. ఇక్కడ నుంచే ఆ డీప్ మనం చూస్తున్నటువంటి ప్రాంతం వెనక భాగం చూసుకుంటే డీప్ వాటర్ పోర్టు. ఆ డీప్ వాటర్ పోర్టు వద్దే మొత్తం ప్రధానమైనటువంటి పోర్టుగా మనం చెప్పుకొస్తుంటారు. అక్కడ కూడా ఎవరన్నా చొరబడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే మాక్ డ్రిల్ కూడా జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో బిందు మాధవ్ ఆదేశాల మేరకు అయితే నిన్నంతా కూడా రాత్రి కూడా ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా పరిశీలించి ప్రతి అధికారికి ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందితో పాటు అందరికీ కూడా అవగాహన కల్పించినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే పక్కన అన్ని ప్రాంతాలలో కూడా అప్రమత్తంగా ఉండాలి. ఉగ్రవాదులు ఎవరైనా సరే సముద్ర మార్గం నుంచి చొరబడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అవన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలి. కానీ ప్రస్తుతం అయితే ఇక్కడ ఏదైతే మనకి ఈ యొక్క బంగాళాఖాతం సమీపంలో ఉన్న నేపథ్యంలోనే ఓ పక్కన శ్రీలంక సంబంధించినటువంటి అటు నుంచి ఎవరైనా మత్స్యకారులు ఎక్కువగా వస్తుంటారు. అలాగే బంగ్లాదేశ్ నుంచి ఇటు మత్స్యకారులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం వేట కోసం వస్తుంటారు. కానీ ఇక్కడ నుంచి గుజరాత్ వరకు కూడా మన మత్స్యకారులు అయితే వేటకెళ్ళే అవకాశం అయితే ఎక్కువగా కనపడుతుంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క సముద్ర తీర ప్రాంతం అంతా కూడా జల్లెడ పట్టే పనిలో అయితే పోలీసు అధికారులు అయితే నిమగ్నమయ్యారు. అలాగే
కోస్ట్ గార్డ్తో పాటు మొత్తం అధికారులు అయితే ఈ యొక్క ప్రాంతంలో మొత్తం నిన్న నుంచి కూడా ఏదైతే ఎస్పీ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు అయితే మొత్తం అంతా కూడా ఏదైతే ఏసీపీఎస్ మనీష్ దేవరాజ్ పాటిల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో మొత్తం ఈ యొక్క ఇండియన్ కోస్ట్ గార్డ్తో పాటు మెరైన్ పోర్టు తదితర అధికారులు మొత్తం అంతా కూడా మాక్ డ్రిల్ అయితే నిర్వహించారు. అలాగే ఇక్కడ ఎటువంటి ఎవరైనా వస్తే ఎటువంటి చర్యలు చేపట్టాలి ప్రధానంగా చేస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ ఏ విధంగా సిబ్బంది కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కావచ్చు, మొత్తం అందరూ కూడా ఎటువంటి చర్యలు చేపట్టాలో దానిపై అయితే అవగాహన కల్పించారు. ఈ యొక్క సముద్రం మనం చూస్తున్నటువంటి ప్రాంతం మనకి హోప్ ఐలాండ్ కూడా మనకి ఇక్కడ సమీపంలోనే ఉంటుంది. ఆ హోప్ ఐలాండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే అక్కడ ఇక్కడ నుంచి అంటే సముద్రం ఎక్కువగా కాకినాడను కాపాడేది హోప్ ఐలాండ్. హోప్ ఐలాండ్లో ఎక్కువ కెరటాలు రాకుండా సముద్రం ఈ కాకినాడని అయితే హోప్ ఐలాండ్ కాపాడుతుందని చెప్పుకొస్తుంటారు. అటువంటి అక్కడి నుంచి సమీపంలోనే ఈ యొక్క డీప్ వాటర్ పోర్ట్ ఉంటుంది. అక్కడి నుంచి ఇటుగా చూసుకుంటే యాంకరేజ్ పోర్ట్ ఉంటుంది. ఈ పోర్టులోనైతే ఇప్పుడు ప్రతిదీ కూడా అధికారులు అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పక్కన మనం చూస్తుంటే ఏదైతే కస్టమ్స్ సంబంధించినటువంటి ఈ యొక్క ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ ఏదైతే మనం మరో పక్కన చెక్కింగ్ విభాగం మనం మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ నుంచి పూర్తిగా చెక్ చేసిన తర్వాత బోట్లన్నీ కూడా లోపలికైతే అనుమతిస్తారు. యాంకరేజ్ పోర్ట్ నుంచి అలాగే యాంకరేజ్ పోర్టుకి ఏదైతే ఈ యొక్క గాడిమోగ ఏటిమోగ సంబంధించినటువంటి బోట్లు, ఫిషరీకి సంబంధించిన బోట్లతో పాటు అన్నీ కూడా ఎలా వస్తాయి. ఇక్కడ అన్నీ కూడా పూర్తిగా చెక్కింగ్ చేసిన తర్వాతే లోపలికైతే అనుమతిస్తారు. ఇక్కడ కొన్ని బోట్లు కూడా వస్తున్నాయి. వాటిని కూడా పోలీసులు చెక్ చేస్తున్నారు. వాటిని ఏ విధంగా చెక్ చేస్తున్నారు మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ ప్రతి ఒకరిని కూడా మత్స్యకారులు కావచ్చు, బోట్లో ఎవరెవరు ప్రయాణిస్తున్నారు, ఎంతమంది ప్రయాణిస్తున్నారు అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఇక్కడి నుంచి అయితే లోపలికైతే అనుమతించే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ చెకింగ్ చేస్తున్నారు. ఎటువంటి చెకింగ్ చేస్తున్నారు మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్న నేల, అలాగే బాంబుల మోతతో ఇప్పటికే దద్దరిల్లుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఇప్పటికే భారత్ పైన కూడా దాడులకు తెగబడుతుంది. అలాగే ఏదైతే సరిహద్దు వెంబడి కూడా కాల్పులకు తెగబడుతున్న నేపథ్యంలోనే భారత్ ధీటుగా ఇప్పటికే దానికి సమాధానం ఇస్తూ కాల్పులు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా భారతదేశం అంతా కూడా హై అలర్ట్ ప్రకటించారు. ప్రధానంగా ఏదైతే సముద్ర తీర ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పటికే ప్రధానంగా అధికారులు అయితే సమావేశమైనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ముఖ్యంగా ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే పోర్టులు అలాగే నౌకాశ్రయాలు టెర్మినల్ వద్ద కూడా భారీ భద్రత పెంచేందుకు ఇప్పటికే అధికారులు అయితే సన్నద్ధమవుతున్నారు. అలాగే ఏదైతే ప్రధానమైనటువంటి ప్రధానమైనటువంటి పోర్టులు అలాగే నౌకాశ్రయాలతో పాటు అలాగే టెర్మినల్స్ ముఖ్యంగా ఈ యొక్క ఉగ్రవాదులు టార్గెట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే వాటిపై దృష్టి సాధించారు. ఈ నేపథ్యంలోనే భద్రత రెండంచెల భద్రత పెంచుతూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆదేశాలు అన్నీ కూడా తక్షణమే అమల్లోకి రావాలంటూ ఎవరైతే పెంచుతూ కేంద్రం సంబంధించినటువంటి ఫిషింగ్ డైరెక్టర్ ఎవరైతే దీనిపై ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన నౌకాశ్రయాలలోని ఇప్పటికే భద్రత పెంచుకొస్తున్నారు. అందులో ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి కాకినాడ ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 160 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం అయితే ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క సముద్ర తీర ప్రాంతంలో ముఖ్యంగా కాకినాడ పోర్టులో ప్రధానంగా ఇక్కడ ఎంతో ఎగుమతులు దిగుమతులు జరిగేటువంటి ప్రధాన కేంద్రం కూడా చెప్పుకొస్తుంటారు. ఈ నేపథ్యంలోనే కాకినాడ ఎంతవరకు సేఫ్టీ అనే దానిపై కూడా ఈ యొక్క అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే రాత్రి కూడా ఈ యొక్క ప్రాంతంలోనే పోర్టు ఏదైతే ఉందో కాకినాడ సీ పోర్టుతో పాటు అలాగే కాకినాడకు సంబంధించినటువంటి యాంకరేజ్ పోర్టు ఈ యొక్క ప్రాంతాల్లో అన్నీ కూడా ఇప్పటికే భద్రత పెంచినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ప్రమాదం జరిగితే ఎవరైనా ఉగ్రవాదులు చొరబడినా ఎవరైనా వచ్చినా సరే ఎటువంటి చర్యలు చేపట్టాలి, అలాగే ప్రధానమైనటువంటి ప్రాంతంలో ఎవరైనా సరే ఇక్కడ చొరబడితే అక్కడ ఉన్నటువంటి అధికారులతో పాటు అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందితో పాటు ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలని దానిపై మాక్ డ్రిల్ నిర్వహించారు. అలాగే ప్రధానంగా కాకినాడలో మనకి ముఖ్యంగా చూసుకుంటే 2 పోర్టులు ఉన్నాయి. అందులో ప్రధానంగా యాంకరేజ్ పోర్టు ఏదైతే గాడిమోగ నుంచి అలాగే అక్కడ నుంచి చూసుకుంటే అక్కడ ఎక్కువగా బియ్యం రవాణా అయ్యేటువంటి యాంకరేజ్ పోర్టు, అక్కడ నుంచి మరొక డీప్ వాటర్ పోర్టు ఈ యొక్క కాకినాడ కేఎఫ్సిఎల్ సంబంధించి
సంబంధించినటువంటి డీప్ వాటర్ పోర్ట్ ఏదైతే ఉందో ఆ డీప్ వాటర్ పోర్ట్ వద్ద ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతంలో ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉందనేది కూడా గతం కొన్నాళ్ళ నుంచి కూడా ఇక్కడ చెప్పుకొస్తుంటారు. గతంలో ఈ యొక్క ప్రాంతంలో పర్యటించినటువంటి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ యొక్క కాకినాడ పోర్టుపై కూడా అనేక అనుమానాలు అయితే లేకెత్తినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే సముద్ర మార్గం నుంచి కూడా ఉగ్రవాదులు చొరబడే అవకాశాలు ఉంటాయని కూడా పవన్ కళ్యాణ్ కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి అనుమానాలు ఉన్న నేపథ్యంలోనే ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతం ఈ యొక్క యుద్ధ వాతావరణం నేపథ్యంలోనే ఇప్పుడు కాకినాడ పోర్టు కూడా ఎంతవరకు సేఫ్టీ అనేది కూడా అధికారులు మొత్తం అంతా కూడా 2 అంతస్తుల భద్రత కూడా పెట్టేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ఇప్పుడు కాకినాడ పోర్టు ఏదైతే ఉందో డీప్ వాటర్ పోర్టులోనే ఇటు నుంచి ఎవరైనా సముద్ర మార్గం నుంచి ఎవరైనా ఉగ్రవాదులు వచ్చే ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పాక్ మనకైతే దొంగ దెబ్బ తీసేందుకు అనేక కుట్రల కుయ్యెత్తులు కూడా పన్నుతున్న నేపథ్యంలోనే సముద్ర మార్గాల అన్నీ కూడా జల మార్గాలు అన్నీ కూడా అప్రమత్తం అవుతున్నారు. అలాగే మనం చూడొచ్చు ప్రస్తుతం కాకినాడ సముద్ర తీర ప్రాంతం మనం చూస్తున్నాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 160 కిలోమీటర్ల సముద్రం తీర ప్రాంతం ఉన్న నేపథ్యంలోనే కాకినాడలోనే ప్రధానమైనటువంటి ఇతర దేశాలకు బియ్యం రవాణా కావచ్చు, ఇతర సరుకులు దిగుమతి కావచ్చు, ఇవన్నీ కూడా కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ నుంచే అన్నీ కూడా ఇక్కడ నుంచే వెళ్తూ ఉంటుంటాయి. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క కార్యకలాపాలు జరుగుతున్న నేపథ్యంలో కాకినాడ పోర్టును కూడా ఈ యొక్క పక్కన ఎంత దాన్ని ఎటువంటి మనం చూడొచ్చు. కాకినాడ పోర్టు మనం ఇదే కాకినాడ డీప్ వాటర్ పోర్టు పక్కన యాంకరేజ్ పోర్టులో పరిస్థితులు అన్నీ కూడా చూస్తాం. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ డీప్ వాటర్ పోర్టు, ఇక్కడ డీప్ వాటర్ పోర్టులో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అలాగే మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ పోర్టులో ప్రధానంగా అన్నీ చూసుకుంటే ఇక్కడ పోర్టు ప్రాంతంలో ఎటువంటి ఎవరు కూడా చొరబడకుండా ఉండేందుకు భారీ ఎత్తున ఇప్పటికే పోలీసులు కావచ్చు అందరూ కూడా ఈ ప్రాంతాన్ని ఇప్పటికే అయ్యేలట్టు ప్రకటించారు. మెరైన్ పోలీసులు మొత్తం ఇక్కడ వాళ్ళ స్వాధీనంలో 2 అంతస్తుల భద్రతని పెట్టుదిట్టం చేసేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పోర్టులు, నౌకాశ్రయాలు, టెర్మినల్ని అంటే భద్రత పెంచాలని ఓ పక్కన ఆ భద్రత రెండు లెవెల్ పెంచుతూ కేంద్రం అయితే ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఫిషింగ్ డైరెక్టర్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఒక ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా మనకు వచ్చినటువంటి సమాచారం. ఈ నేపథ్యంలోనే పోర్టు ప్రాంతాలన్నీ కూడా అయ్యేలట్ అయితే ప్రకటించారు. అయ్యేలట్ ప్రకటించిన నేపథ్యంలోనే ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రాంతం కాకినాడ పోర్టు ప్రాంతంగా మనం చెప్పవచ్చు. కాకినాడ పోర్టు ప్రాంతంలోనే ఎన్నో దేశాలకైతే ఇక్కడ నుంచి ఎగుమతులు దిగుమతులు కార్యకలాపాలు అయితే జరుగుతుంటాయి. ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఎగుమతులు ఎక్కువగా బియ్యం రవాణా అవ్వడం, ఇతర దేశాలకైతే సప్లై అవ్వడం కూడా అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఆ పోర్టుకైతే భద్రత చాలా ముఖ్యంగా అదే అధికారులు ముందుగానే అప్రమత్తమయ్యారు. ఎవరైనా ఈ యొక్క జల అంతర్గామం నుంచి ఎవరైనా సరే ఇక ఉగ్రవాదులు చొరబడి ఈ పోర్టు పైన అటాక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఒక పక్కన అధికారులు అయితే ఈ యొక్క ప్రాంతాల ఎక్కడైతే ఈ యొక్క సముద్ర తీర ప్రాంతాలన్నీ కూడా ఉన్న నేపథ్యంలోనే వాటిపై ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఈ యొక్క కాకినాడ సముద్ర తీర ప్రాంతం అనేటువంటి ఎంతో కీలకమైనటువంటి పోర్టు ఏదైతే ఉందో ఈ యొక్క పోర్టులో కూడా ఈ సరైన అన్ని ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టేందుకు ఇప్పటికే అధికార యంత్రాంగంతో పాటు మొత్తం జిల్లా ఎస్పీ అధికారి ఎవరైతే బిందు మాధవ్ ఆధ్వర్యంలో రాత్రి కూడా ఈ యొక్క ప్రాంతంలో మాక్ డ్రిల్ నిర్వహించి ఇక్కడ ఎవరైనా ఉగ్రవాదులు చొరబడితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎటువంటి చర్యలు చేపట్టాలనే దానిపై కూడా రాత్రి అంతా కూడా మాక్ డ్రిల్ నిర్వహించి పర్యవేక్షణ అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ సీ కోస్టల్ ఏదైతే ఎక్కువగా కర్మాగారాలు ఈ యొక్క ప్రాంతంలోనే ఉంటాయి అంటే ఎందుకంటే కాకినాడ ఈ యొక్క రూరల్ ప్రాంతం కావచ్చు, ఈ యొక్క ప్రాంతంలో ఎక్కువ పరిశ్రమలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఎవరైనా ఉగ్రవాదులు చొరబడి ఆస్తులను ముఖ్యంగా ధ్వంసం చేసేందుకు ఈ విధంగా దుశ్చర్యకు పాల్పడేందుకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ముఖ్యంగా ఇప్పుడైతే అన్ని పోర్టులు కూడా అప్రమత్తం చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పోర్టులు అలాగే నౌకాశ్రయాలని అలాగే ఏదైతే టెర్మినల్స్ ఉన్నాయో వాటిపై కట్టుదిట్టమైన భద్రతను పెంచేందుకు ఇప్పటికే అధికారులు అయితే ఒక సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందులోనే ముఖ్యంగానే ఈ యొక్క కాకినాడ ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి 160 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతంలో ముఖ్యంగా ఉన్నటువంటి ప్రాంతం ఈ కాకినాడ సీ
సీ పోర్టుగా చెప్పుకొస్తారు. అలాగే కాకినాడ ఈ యొక్క పోర్టు ఏదైతే ఉందో ఈ యొక్క పోర్టు డీప్ వాటర్ పోర్ట్ అయితే చాలా కీలకంగా ఉన్నటువంటి పోర్టు కావడంతోనే దీనిపై కూడా దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. ఉగ్రవాదులు ఇక్కడ చొరబడే అవకాశం ఉంటుందంటూ కూడా అధికారులు ముందుగానే అప్రమత్తమయ్యారు. హై అలర్ట్ అయితే ప్రకటించారు. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క సముద్ర తీర ప్రాంతంలో ఉన్న హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఈ యొక్క కాకినాడ తీరంలో కూడా హై అలర్ట్ అయితే ప్రకటించినటువంటి పరిస్థితితో ఉంది. అలాగే ఇక్కడ ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ రెండు అంతస్తుల పరిస్థితి భద్రత పెంచేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఎవరు కూడా ఉగ్రవాదులు ఈ యొక్క సముద్ర మార్గాన్ని వచ్చి ఈ యొక్క పోర్టులపై దాడి చేసే అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ముందుగానే అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఈ యొక్క కాకినాడ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క పోర్టును కూడా ముందస్తుగానే ఇక్కడ భద్రత పెంచి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసేందుకు అధికారులు అయితే మొత్తం అంతా కూడా సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా ఓ పక్కన భారత్ పాకిస్తాన్ మధ్య ఇంకా యుద్ధం తీవ్రతరం అయితే మాత్రం ఈ యొక్క పోర్టులు ఏదైతే మనకి ఈ యొక్క బంగాళాఖాతం సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం కావచ్చు, అలాగే బంగ్లాదేశ్ సమీపం నుంచి కూడా మత్స్యకారులు ఎక్కువగా ఈ యొక్క ప్రాంతానికి వస్తుంటారు. అలాగే ఇక్కడ నుంచి గుజరాత్ వరకు కూడా మత్స్యకారులు వెళ్తుంటారు. అలాగే పాకిస్తాన్ నుంచి ఎవరైనా ఇటుగా వచ్చి ఇక్కడ నుంచి ఈ యొక్క పోర్టులపై కూడా దాడికి తెగపడితే మాత్రం ముందస్తుగా ఇప్పటికే ఆ పోర్టు అధికారులతో పాటు అలాగే మెరైన్ పోలీసులు ఎక్కడికెక్కడ సముద్రంలో అలర్ట్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇవన్నీ కూడా ఒకవేళ సముద్ర మార్గాన్ని వచ్చి ఇక్కడ చొరబడి ఏదైనా ఆస్తి నష్టంతో పాటు ఈ యొక్క ప్రాణహాని కూడా తలపెడితే మాత్రం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై కూడా ముందస్తుగా మార్కెట్లు కూడా పలు ప్రాంతాల్లో నిర్వహించినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఏదేమైనా ఇప్పుడైతే ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ పోర్టులతో పాటు అలాగే ఈ యొక్క నౌకాశ్రయాలతో పాటు ఏవైతే టెర్మినల్స్ ఉన్నాయో అన్ని ప్రాంతాలలో కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ యొక్క కాకినాడలో ఉన్నటువంటి పోర్టు కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసేందుకు అధికారులందరూ కూడా ముందస్తుగా అలర్ట్ అయినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో ప్రకాష్, RTV, కాకినాడ పోర్టు నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.